మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నాము. సో ఇంచుమించు 10 ఏళ్ల పోరాటం తర్వాత సంక్రాంతి పండుగనైతే కనుక చేసుకునే అవకాశంలో భాగంగా ఈరోజు జనసేన బలమైన నాయకుడు అని చెప్పాలి. అలానే పవన్ కళ్యాణ్ గారిని అందరూ అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన అభిమానం అయితే ఆయన సాధించారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఆయన మరెవరో కాదు, జనసేన బలమైన నాయకుడు అండ్ భీమిలి ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ గారు మనతో ఉన్నారు. పంచకర్ల సందీప్ గారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమర్నాథ్ గారు. సార్ ఇంచుమించు 10 సంవత్సరాల పోరాటం తర్వాత కాస్తైనా ఈరోజు రిలీఫ్ వచ్చి సంక్రాంతి వేడుకలు చేసుకునే సందర్భం వచ్చిందంటారా? సంక్రాంతి అనేది మనకి అంటే పార్టీలకు అతీతంగా లేదా ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకునే మంచి పండగ. ఈ పండగను ఎప్పుడు కూడా అంటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల్లో మమేకమైన మేము ప్రతి సంవత్సరం ప్రజలతో పాటు ఈ మనకి తెలుగుదనాన్ని ఉట్టుపడే విధంగా మేము ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. గత సంవత్సరం కూడా మేము తగరపల్స ప్రాంతంలో కానివ్వండి, మన మధురవాడ ప్రాంతంలో కానివ్వండి, కొమ్మాది ప్రాంతంలో కానివ్వండి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించుకుని, ఎందుకంటే అంతరించిపోతున్న మన సాంప్రదాయం ఏదైతే ఉందో గొబ్బెమ్మలు పెడతాం కానీ, ముగ్గులు వేసుకోవడం కానీ, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి స్ఫూర్తితో ముగ్గుల పోటీలు నిర్వహించి భీమిలి వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేము గత సంవత్సరం చేయడం జరిగింది. మరియు ఈ సంవత్సరం కూడా తగరపల్స మన ఫుట్బాల్ మైదానంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా చక్కగా జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం మేము ఎందుకు ఆనందంగా ఉన్నామంటే ప్రభుత్వం స్థాపించగలిగాం. దశాబ్ద కాలం పాటు చేసిన పోరాటం ఫలితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 21కి 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు మరియు పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలుపొందడమే కాకుండా కూటమి ప్రభుత్వం స్థాపించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఈ మన పండగల్లో కూడా ఈ నూతన సంవత్సరం వచ్చే మొదటి పండగ కాబట్టి చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. సార్ పార్టీ వచ్చిన కూటమి పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో తర్వాత జనసేన చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో భీమిలికి వచ్చేసరికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దీనిలో భాగంగా భీమిలి ప్రజలకు కావాల్సింది అంటే మీరేమనుకుంటున్నారు సార్? మీకు ఇప్పటికే అంటే భీమిలి నియోజకవర్గం మాత్రమే కాదండి, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పని సంక్రాంతి పండగ కన్నా ముందే పల్లె పండుగ అని చెప్పని ఒక పండుగను తీసుకొచ్చి ప్రతి పల్లెలో కూడా మీకు స్థానికంగా ఉండే సీసీ రోడ్లు ఏవైతే ఆ ఊళ్ళలో ఉండే కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పంచాయతీ నిధుల ద్వారా ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల్ని తీసుకొచ్చి దాని ద్వారా అనేక రోడ్లు సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మేము గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పని ఎక్కడైతే గుంతల రోడ్లు ఉన్నాయో దాని కారణంగా జనాలు చనిపోతున్నారు లేదా బళ్ళ మీద వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారో ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది గతంలో. కానీ వాళ్ళు స్పందించిన పాపానికి పోలేదు. కానీ జనసేన పార్టీ వచ్చిన 6 నెలల లోపే ప్రతి గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లు కొత్త రోడ్లు వచ్చేసినాయి. అంతేకాకుండా డ్రైనేజ్ వ్యవస్థ మార్పు చెందుతుంది. ప్రతి ఇంటికి మంచినీరు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా ప్రజల కోసం చాలా బలంగా ఉంటుందని తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలేని పనిని మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలలలోపు చేసి చూపించారు. సార్ అధిష్టానం వైపు అయితే కనుక కూటమి ప్రభుత్వం నాయకులు అయితే అందరూ బాగానే ఉన్నారు. సో లోకల్గా అయితే ఏదైతే నియోజకవర్గాల వారీగా కూటమి యొక్క నాయకుల సహకారం ఎలా ఉందంట? మీకు ఎక్కడైనా సరే ఒక కుటుంబం అన్నప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ పనితీరు ఒక్కొక్కలా ఉంటుంది. మనకు చేతుకున్న 5 వేళ్ళు ఏవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క రకంగా. ఎందుకంటే మీకు వ్యవస్థాపన నుంచి పార్టీ పుట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు పార్టీ ఎదిగిన తీరు కానివ్వండి, లేదు పార్టీలో ఉండే ఆ స్థానిక నాయకుల అభిప్రాయాలు కానివ్వండి, వీటి బట్టి ఎప్పుడు ప్రాంతాల వారీగా మీకు ఎప్పుడు అభిప్రాయాలు మారుతూనే ఉంటాయండి. కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోడీ గారు వీళ్ళ ముగ్గురు ఎంత బలంగా ఉన్నారనేదే ప్రజలు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానివ్వండి, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి చాలా బలంగా ఉన్నారు. మీరు మొన్న చూశారు విశాఖపట్నంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళ ముగ్గురు కలయిక బలంగా ఉన్నంత కాలం స్థానికంగా ఉండే ఏ చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్లు అనేసరికి కలిసికట్టుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎటువంటి రాక్షస పాలన చూశారో ప్రతి ఒక్కరు చూశారు. మళ్ళీ అలాంటి ప్రభుత్వం తిరిగి రావాలని చెప్పి ప్రజలు కోరుకోవట్లేదు, అదేవిధంగా ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీ నాయకులు కోరుకోవట్లేదు. కాబట్టి ఏదైనా ఒక పని విషయంలో ఒక పని ఇలా చేయాలంటే కాదు అలా చేయాలని చెప్పిన మాటలు వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్గా ప్రజలకు పనికొచ్చే పని చేయడానికి మా 3 పార్టీలు సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.
దాదాపు 10 సంవత్సరాల పోరాటం, ఇంచుమించు 18 కేసులు పైగా మీదేసుకొని మీరు సో ప్రజెంట్ సంక్రాంతి వేడుకని ఏ విధంగా చేసుకుంటున్నారు సార్? మేము చాలా చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నామండి. ఇప్పటికే మీకు చెప్పినట్టు తకరపల్సి ప్రాంతంలో మా స్థానిక నాయకురాలు, మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో మేము ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది, బహుమతులు పంచడం జరిగింది. తెలుగు రాష్ట్ర ప్రజలు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, గ్రామాలకి పండగలకి తిరిగి ఊళ్ళకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా రోడ్లు చూసి ఏంటి రోడ్లు ఇలా ఉన్నాయని చెప్పి అనుకోకూడదు, మేము దాన్ని రివ్యూ తీసుకుంటామని చెప్పన్నారు. కాబట్టి ఈరోజు ఊళ్ళకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతున్నాం. తిరిగి వాళ్ళ సొంత ఊళ్ళకి వచ్చే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లేక, లేదా సరైన వసతులు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు త్వరలో మళ్ళీ ఈ రాష్ట్రంలోనే వాళ్ళు ఉన్న ఊర్లోనే మళ్ళీ తిరిగి విశాఖపట్నంలోనే ఉద్యోగాలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో మీరు సంక్రాంతి మళ్ళీ తిరిగి మీ ఇంటి దగ్గరే చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటుంది మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం స్థాపించాక, కూటమి ప్రభుత్వం ఏదైతే మన రూలింగ్లోకి వచ్చాక మీకు మొదటగా జారీ చేసిన ఆదేశాలు ఎలా ఉన్నాయి? అంటే మా అందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మా అందరికీ ఒకటే చెప్పారండి, మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మొదటిసారి మన అధికారంలోకి వచ్చాం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ చూశారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలు చూడాలి, ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి నేను ఎక్కడ కూడా ఒక పనిని నేర్చుకోవడానికి నేను ఎక్కడ కూడా మొహమాట పడట్లేదు. నేను లర్నింగ్ స్టేజ్లో ఉన్నాను. నేనే లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఎంత నేర్చుకోవాలి అంటే ప్రభుత్వాన్ని పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి. అడ్డదిడ్డంగా చేయాలి, కూల్చేయాలంటే కనుక మీకు చదువు అక్కర్లేదు. కానీ ఒక బిల్డింగ్ని నిర్మాణం చేయాలంటే మాత్రం చదువు కావాలి, నైపుణ్యం కావాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆయనకి ఎంతో నైపుణ్యత, ఎంతో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా నేను ఎలా చేయాలో నేర్చుకుంటాను, నాకు ఇది లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఇంకా పెద్ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో పాటు 10 ఏళ్ల ప్రయాణం మేము చేసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి మేము కూడా అంటే అభివృద్ధి ప్రభుత్వంలో మమేకం అయినాక అధికారులతో ఏ పని ఎలా చేయించాలి, దేనికి ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫాలోఅప్లు ఎలా చేసుకోవాలి, నిధులు సమీకరించాలంటే ఎలా చేయాలి, ఒక అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మేము నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం. ఇది తప్పకుండా రాబోయే భవిష్యత్తు మా 25 ఏళ్ల ప్రస్థానానికి ఇది ఒక మంచి పునాది కింద మేము భావిస్తున్నాం. భీమిలి ప్రజలకి పంచకల్ సందీప్ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే జనసేన పార్టీని ఎంతైతే నమ్మారో అలానే పంచకల్ సందీప్ గారిని కూడా అలానే నమ్మారు. సో ఇందులో భాగంగా భీమిలి ప్రజలకు ఏం చెప్తారు సార్? నేను ముఖ్యంగా భీమిలి ప్రజలకు చెప్పేది ఒకటే, ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం. మీరు గతంలో తీసుకుంటే కనుక ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఇక్కడ పోటీ చేసిన కూటమి అభ్యర్థికి 92,000 పైచులకు మెజారిటీ ఇచ్చింది భీమిలి నియోజకవర్గం. కాబట్టి ప్రజలు పెట్టుకున్న నమ్మకం, ఎందుకంటే ఆ మెజారిటీలో మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు, టీడీపీ ఓట్ బ్యాంకు, జనసేన ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, మరియు చదువుకున్న వాళ్ళు, లేదు యువత ఓట్ బ్యాంకు, మహిళల ఓట్ బ్యాంకు, వీరందరికీ కలిసికట్టుగా వచ్చిన ఓట్ బ్యాంక్ ఇది. కాబట్టి మేము ఎక్కడ కూడా ఈ కూటమిని నమ్మి ఓటు వేసిన ఏ ఒక్కళ్ళని కూడా వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నాలు మేము ఎక్కడ చేయం. కుదిరితే కానీ మేము సహకరిస్తాం. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నియోజకవర్గం కింద మారాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భోగాపురం కూడా చాలా పరిసర ప్రాంతాల్లో ఉంది మనకి. అదేవిధంగా గతంలో చేసిన ఈ భూ కబ్జాలు, అదేవిధంగా మహిళలపై దాడులు, ఇవన్నీ తగ్గే విధంగా మేము మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ భీమిలి నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి సహకారంతో మేము ఇక్కడ భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఏ వీధి దీపాలు కానివ్వండి, లేదు సీసీ కెమెరా ఇబ్బందులు కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మంచి ఫ్లైఓవర్లు రావాలి. మన మధురవాడ ప్రాంతంలో వర్షం పడితే నీళ్లు క్లాగ్ అయిపోయాయి ఇదివరకు రోజుల్లో. దాని క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, ఫ్లైఓవర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో రాబోయే మెట్రో కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల స్థితిగతులు మెరుగుపడాలి, మహిళలు భద్రతతో ఉండాలి, యువకులకు ఉద్యోగం రావాలి. వీటన్నిటికీ కూడా మేము కలిసికట్టుగా ముందుకెళ్తాం మీకు తెలియజేసుకుంటున్నాం. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు ఒక్కసారి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇక్కడ మాకు భీమిలి నియోజకవర్గంలో సుమన్ టీవీ ద్వారా మాకు ఎప్పుడు కూడా చేరువవుతున్న శ్రీ అమర్నాథ్ గారికి, అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి జనసేన పార్టీ తరపున, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ జనసైనికుల తరపున, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల తరపున మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.